అన్నా అంటే చేపెట్టి అన్న ఇంత దుర్మార్గం ఇది. నగరం లోపల శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి? పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా, జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే రోజు నిన్న జరిగిన దురదృష్టకరమైన విషయం ఏమిటంటే వరంగల్ తూర్పు నియోజకవర్గం అండర్ రైల్వేట్ గేట్ ప్రాంతంలో పట మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని కొంతమంది దుండగులు విధ్వంసం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాంతము అండర్ రైల్వే గేట్ ప్రాంతం మొత్తం కూడా ఆసంఘిక శక్తులతో ఉన్నది. కాబట్టి పోలీసు వారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తూ శాంతి భద్రతలను కాపాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కొంతమంది ఈ విధంగా విధ్వంసం చేయడం దురదృష్టకరం. ఎందుకంటే బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క దుశ్చర్య ఉన్నది. కాబట్టి ఎంతటి వారున్నా దీని వెనకాల దోషులను గుర్తించి కఠినంగా శిక్షించి అవసరమైతే వారిపై పీడీ యాక్ట్ పెట్టాల్సిందిగా కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఎంతైనా ఉన్నది. కావున ఈ యొక్క వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ప్రభుత్వ ఖర్చులతో ఈ యొక్క విధ్వంసమైన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని యథాస్థానంలో పునర్నిర్మాణం చేసి ప్రభుత్వ ఖర్చులతో ఈ యొక్క జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిలువేరు రవీందర్, వరంగల్ తూర్పు నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి.